హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? ఏంటా స్పెషల్ అంటే కొంచెం వీడియో అయితే లేట్ అయిందండి, ఏమనుకోవద్దు. ఇక టమాటా రైస్ చేస్తున్నానండి. రెసిపీ ఏంటో ఒకసారి చూసేయండి. ఇక ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిర్చి కట్ చేసుకున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ రెడీగా పెట్టేసుకొని ఉన్నాను. ఇక టమాటో కూడా మిక్సీ పట్టుకున్నాను. కొంతమంది అంటే టమాటా మిక్సీ పడతారు, కొంతమంది సన్నగా కట్ చేసి వేసుకుంటారు. నేనైతే మిక్సీ పట్టేశాను. ఇక నేనైతే బాస్మతి రైస్ తీసేసుకున్నాను. ఇక ముందుగా అయితే కళాయి పెట్టేసేసి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రెండిట్లో ఏదో ఒకటి మీ ఇష్టం వేసేసుకొని నేనైతే పలావ్ దినుసులు వేసేసాను. తర్వాత మిర్చి కూడా వేసేసి కొంచెం వేగాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇక పక్కన పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసేసుకోండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. ఇంకేంటండి, బిగ్ బాస్ చూస్తున్నారా? మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడు? ఓట్లు వేస్తున్నారా? వేయండి. ఇంకా చూస్తూ ఉండే కొద్దీ బిగ్ బాస్ అయితే నచ్చిద్ది. ప్రస్తుతానికైతే ఫస్ట్ 5 డేసే కాబట్టి అంత అనిపించకపోవచ్చు. ఈరోజు చూసారా ప్రోమో వచ్చేసింది. ఎవరు గెలిచారనుకుంటున్నారు? నిఖిల్ ఎవరికి సపోర్ట్ చేశారనిపించింది మీకు అనేది కామెంట్స్ చేయండి నాకు. ఇక గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక మిక్స్ అయిపోయాక ఒక 2 మినిట్స్ ఆగి మనం ఈ టమాటాని కూడా మిక్సీ పట్టేసేసాం కాబట్టి ఈ టమాటాని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసాక మనం వాష్ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదా, బాస్మతి రైస్ అయితే నేను కడిగి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. ఇక పెట్టేసుకున్నాక తర్వాత టమాటాలో నుంచి ఆయిల్ పైకి వచ్చేసాక మనం కారం, గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కారం మీకు కుర్మా చేసుకునే అంత ఓపిక ఉంటే మనం కారం వేసుకోవసరం లేదు. ఇక ఈ కుర్మా ఇవి అన్నీ ఎందుకు అనుకుంటే జస్ట్ దాంట్లోనే కారం వేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా కారం అయితే వేసేసుకున్నాను ఇందులోనే. నేను సపరేట్గా కుర్మాలు అలాంటివి ఏం చేయట్లేదు. ఇక అదంతా మగ్గాక బియ్యం అయితే వేసేసుకొని కొలతేనండి. నార్మల్గా ఇంట్లో వాడుకునే బియ్యం అయితే గ్లాస్కి 2 గ్లాసులు, అదే బాస్మతి బియ్యం అనుకో గ్లాస్కి గ్లాసున్నర. నేనైతే బాస్మతి తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేశాను. ఈ లోపలనే నేనైతే ముందుగానే పెరుగు చట్నీ అయితే చేసేసుకున్నాను. ఈ పెరుగు చట్నీ చేసుకునేప్పుడు రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుకుంటూ వచ్చిందో కదా, బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈరోజైతే నేనే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తున్నాను.